లో సస్పెన్షన్లు ఎత్తేయించుకోవడము ఇట్లాంటివి చేయించుకోగలుగుతారు. కానీ ఉద్యోగులందరికీ వీళ్ళు చెప్పారని చెప్పి జీతాలు పెంచడం, బెనిఫిట్స్ ఇవ్వడము చెయ్యరు వీళ్ళు నాయకులు. పైగా సంఘాలు లేకపోతే ప్రశ్నించే అవకాశం కూడా ఉండదేమో కదండి. అలా ఉండకూడదండి కదా. ఇప్పుడు ఉద్యోగ సంఘం ఉండాలి, వాడు మావాడై ఉండాలి. మేము చెప్పింది అద్భుతంగా జరుగుతుందని ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి సోదేసేవాడు కావాలి. అదే సందర్భంలో ఉద్యోగుల తరపున ఉన్న డిమాండ్లని బతిన్లాడుకోవడం, సార్ ఇది ఒక్కటి చూడండి సార్ అని ఓ 10 పట్టుకొచ్చి వీళ్ళు 5 ఏళ్లలో ఇచ్చింది చూపెట్టి అబ్బా అని చెప్పి పాలాభిషేకాలు చేయాలి, పూలాభిషేకాలు చేయాలి. అంటే ఈ సంస్కృతి జగనే తీసుకొచ్చిన వీటి వల్ల 5 ఏళ్ళు జగన్ ఎలా ఇబ్బంది పడ్డారో, లేదంటే వాళ్ళు ఎలా ప్రశ్నించారో, వాళ్ళే చివరికి ధర్నాలు చేసినా, దీక్షలు చేసినా, ఏం చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదని టీడీపీ ప్రభుత్వం అనుకుంటుందా? ఆ తలనొప్పుల్ని తప్పించుకోవాలని వేరే ఉద్దేశాలు? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలని తొక్కేశారు, కానీ వాళ్ళు గట్టిగానే వెళ్ళారు. వీళ్ళని ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ట్రీట్ చేస్తారని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే కదా, అది చూడాలి. అది కానీ సమాధానం అయితే చెప్పాలి కదా రేపొద్దున్న ఉద్యోగ సంఘాలు. ఏముంటుందండి, ఏమన్నా ఆన్సరబుల్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయి ఇప్పుడు? అవన్నీ మనమంతా మీరు నేను కూర్చుని మాట్లాడుకునే ఎథిక్స్ తప్పించి ఎథిక్స్ గురించి జనాలకు లేదు, ఎథికల్ పాలిటిక్స్ గురించి పొలిటీషియన్స్కి లేదు, ఎథికల్ డ్యూటీస్ గురించి అధికార యంత్రాంగానికి లేదు. అంటే ఎందుకంటే సార్ మేజర్ ఇష్యూ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం వల్లే జగన్ ఓడిపోయాడు.